ఈ రోజు మన టాపిక్ వచ్చేసి బ్లౌజ్ కటింగ్ చూపిస్తా. ఇది మీకు ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నా ఈ బ్లౌజ్ కటింగ్. ఇది బ్యాక్ ఇట్లా పోల్టీ బటన్స్ వస్తాయి, బ్యాక్ చేతులకు సంవత్సరం డిజైన్ వస్తుంది. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా మీకు. మొత్తం ఇగో చీర మ్యాచింగ్ క్లాత్ పక్కన పెట్టాను. చీర బ్లూ కలర్ వచ్చింది. ఇగో ఇది ఈ బ్లౌజ్ మీకు కటింగ్ చూపించేది. ఈ బ్లౌజ్ ఎట్లా కట్ చేసుకోవాలో చూపిస్తాం. ముందలు ఇట్లుంటది, వెనకనేమో అట్లుంటది. చూడండి, తిరగమల్ల మంచమల్ల కూడా లేకుంటది. ఇగో ఇట్లా. ఇది ఒకసారి అప్పుడు కుట్టాను చాలా రోజుల కింద. ఇప్పుడు కూడా సేమ్ అట్లే కుట్టమంటే మీకు చూపిద్దాం మళ్ళీ ఒకసారి అని చూపిస్తున్నా. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మన ఛానల్లో కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు మళ్ళీ కిందికి పోయి చూడలేరు కాబట్టి మనం మళ్ళీ ఇట్లాంటి డిజైన్లు చూపిస్తే కుట్టుకుంటారు. మొత్తం మెడ వరకు వస్తుంది, బోట్ నెక్ లాగా. వెనుక మాత్రం నిండు వస్తుంది. వెనుక ఇవి వస్తాయి చేతులకు నేను సమస్య మోడల్ పెట్టాను, 2 సేమ్ అవుతావని. ఇప్పుడు చేతులు కొలత తీస్తున్నా. అన్ని చేతుల్లాగానే 4 మడతలు పెట్టి తీస్తున్నా. బార్డర్, పెద్ద బార్డరు. చూడండి, చాలా సింపుల్ కటింగ్. మీకు ఎంతవరకు నేర్చుకుంటారు, పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తా. కొలత బ్లౌజ్ తోనే చేతులు అయితే పక్కన పెట్టాను. కొంచెం సంఖ పేలికలు పడతాయి, కొంచెం లాగుంటే మనం పుట్టు సరిపోదు, అందుకని. ఇప్పుడు పొడవు మళ్ళీ మడత పెడుతున్నా. క్రాస్ కటింగే ముందల క్రాస్ కటింగ్, వెనుక మాత్రం బోట్ నెక్ మొత్తం ఫుల్ వస్తుంది. ఈ మనకు బ్యాక్ అనేది నిండా వస్తుంది, మధ్యలో అనేది ఆ 40 బటన్స్ వస్తుంది, 40 బస్. ఇప్పుడు వచ్చేసి ఇగో ఎడల్పు కొలత తీస్తున్నా. ఎంత ఉందో సంఖ దగ్గర ఉక్సు పట్టి దగ్గర పట్టుకొని పొడవు కొంచెం ఇంచు ఎక్కువ పెట్టమన్నారు, ఇంచు ఎక్కువ పెడుతున్నా. ఎందుకంటే మనకు పొడవు కొంచెం పెంచుదామని. కొంచెం లావుగా అవుతుంటే బ్లౌజ్ పైకి అవుతుంటది కొంతమందికి. అలాంటికి మనకు వాళ్ళు కస్టమర్ అడిగారు కాబట్టి ఇంచు ఎక్కువ పెడుతున్నా. షోల్డర్ ఏది పెట్టి అది, సంఖ పెట్టి షోల్డరు, గల్ల పెట్టి గల్ల సేమ్ కట్ చేయాలి. గుర్తులు పెట్టాను, చూపించాను కదా. పొడవు వెడల్పు కొలత తీసి ఈ విధంగా మనము గల్ల వెడల్పు అనేది ఎటు 3 ఇంచులు తీసుకున్నా సరిపోతుంది. పొడుగు 3 ఇంచులే, వెడల్పు 3 ఇంచులే. ఈ మధ్యలో కట్ చేసుకోవాలి కాబట్టి 4 తీసుకోవాలి. మధ్యలో కుట్టులో పోతుంది. ఓన్లీ ఒరిజినల్ క్లాత్కి మాత్రమే అట్లా తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు క్రాస్ కటింగ్. ఇంకో ఇట్లా క్రాస్ పెట్టుకొని మనకు రోజు కట్ చేస్తుంటాం కదా బ్లౌజులు, అదే అలవాటుగా ఇగో ఇట్లా తీసుకొని ముందుగల్ల పెట్టి ముందుగల్ల కట్ చేసుకోవాలి, ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడైతే ఇట్లా కట్ చేసుకొని నీట్గా మీకు చూపిస్తా. చూడండి, ముందుగల్ల ఇంకా కొంచెం కట్ చేసుకోవాలి, కొలత తీసి చూపిస్తా. ఇప్పుడు ఇగో ఇట్లా ముందుగల్ల ఎక్కువ ఉంది, ఇగో ఇంత ఇంచు. ఇప్పుడు ఇట్లా కట్ చేసుకొని నీట్గా క్రాస్ కటింగ్. చూడండి, క్రాస్ కటింగ్ ముందల అన్ని బ్లౌజులాగానే కానీ క్రాస్ కటింగ్, వెనుకనేమో బోట్ నెక్. చూడండి, ఇప్పుడు చేతులు ముందు భాగం వెనుక భాగం కట్ చేశాను కదా, ఇక్కడ సంఖ పీలికలు పడతాయి, అవి సేఫ్ బెల్ట్. ఈ మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఈ బార్డర్ కట్ చేసేసి నేను సేఫ్ బెల్ట్ కట్ చేస్తున్నా. ఇప్పుడైతే సేఫ్ బెల్ట్ ఇటు ఓన్లీ బార్డర్ తీసేసి మిగతా క్లాత్ తోనే సేఫ్ బెల్ట్ తీస్తున్నా. బార్డర్ పెడితే ఎందుకంటే ఇక్కడ ఒత్తుకుపోయినట్టు కూడా అవుతుంది, మళ్ళీ ఎందుకని బార్డర్ ఈ సంఖ పీలికలకి వేయొచ్చు అని ఇట్లా తీస్తున్నా. చూడండి, ఓన్లీ సేఫ్ బెల్ట్ 2 ఒకేసారి వచ్చినవి. ఇప్పుడు ఇక్కడ తక్కువ వచ్చింది కదా, కొంచెము సంఖ పీలికలు పడతాయి అన్న కదా, ఇట్లా 2 అయినా 3 అయినా మనం అతికించుకోవాలి. 3 అతికించుకుంటే సరిపోతుంది. నేను అయితే 4 తీసి పక్కన పెడుతున్నాను. ఎన్ని వస్తే అన్ని కుట్టేటప్పుడు మనకు అవసరం ఉన్నని అతికించుకోవచ్చు. ఇప్పుడు ఇది పక్కన పెట్టి, ఇప్పుడు ఇవి వచ్చినాయి కదా, ఇవి ఈ క్లాత్ తోటి, చీరకు మ్యాచింగ్ క్లాత్ తోటి నేను రెడీ చేస్తా. ఇప్పుడు ఉతికి ఆరబెట్టుకున్న లైనింగ్, మీటర్ లైనింగ్. సాపుగా మడత పెట్టుకొని ఉతికి ఆరబెట్టుకున్న లైనింగ్ 4 మడతలు పెట్టుకొని చేతులు ఫస్ట్ తీసుకుందాం. సంఖ పీలికలు చేతికి వస్తున్నాయి కాబట్టి లైనింగ్కి ఏం వస్తలేవు, ఎక్కువనే కట్ చేస్తే ఆ సంఖ పీలికలు ఏవైతే ఉన్నాయో అవి అతికించినప్పుడు మనకు కరెక్ట్గా లైనింగ్కి అతికిన అవసరం లేదు. ఇప్పుడే ఎక్కువ తీసుకోవాలి కొంచెము. ఆపేన్సే. చూడండి, చేతులు పక్కన పెట్టుకొని పొడుగు మడత పెట్టుకోవాలి. పొడుగు మడత పెట్టుకొని వెనుకది ముందుది సేమ్ పెట్టుకోవాలి. చూడండి, వెనుక భాగము కొంచెం ఒరిజినల్ క్లాత్ సపరేట్ ఉంటుంది, లైనింగ్ క్లాత్ సపరేట్ ఉంటుంది. మళ్ళీ గల్ల పెద్దగా భుజాలు జారుతాయి. అందుకనే మీరు పర్ఫెక్ట్గా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇగో
ఇట్లా మనం ఇది వెనక ఎంత ఉందో అంత కట్ చేసామనుకో గల్ల పెద్దగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు కొంచెం ఈ కుట్టుకి ఎంత అయితే ఆపించు ఇక్కడ జరుపుదాం. గల్ల సైడ్ ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ ఆపించు తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే మనకు లైనింగ్ క్లాత్ కత్కేం లేదు, మధ్యలో ఏం కట్ చేయొద్దు. ఓన్లీ ఒరిజినల్ క్లాత్ మాత్రమే మధ్యలో కట్ చేసి మనం ఏదైతే డిజైన్ పెట్టుకుంటున్నామో అవి పెట్టి మళ్ళీ లైనింగ్ వేయొచ్చు. నేను కుట్టడం కూడా మీకు నీట్గా మొత్తం వీడియో తీసి చూపిస్తాను. ఇప్పుడు 2 మధ్యలో కట్ చేశాను చూడండి. ఇవి ఇట్లా పెట్టుకోవడానికి ఈ బ్లౌజ్కి పెట్టినవి ఉన్నాయి కదా, ఇవి ఇట్లా తిరగమల్ల మంచి మల్ల ఒకేలాగా ఉంటుంది. మనకు వెనక ఒత్తుకున్నట్టు కూడా తిరగమల్ల కూడా కనిపించదు. ఆ విధంగా కుట్టాలి. ఇప్పుడు వచ్చేసి ముందు భాగం క్రాస్ కటింగ్ ఇట్లా కుట్టుకోవాలి. ఎట్లుందో అట్లా. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి క్లాత్ ఎక్కువనే పడుతుంది కాబట్టి చెప్తున్నా. మరీ లావు కాదు కానీ మీడియం. ఇట్లా నీట్గా పర్ఫెక్ట్గా ఇట్లా కట్ చేసుకోవాలి. 2 ఒకేసారి వస్తుంది. చేతులు కట్ చేశాను, వెనక భాగం కట్ చేశాను, ముందు భాగం కట్ చేసి ఇప్పుడు షేప్ బెల్ట్, ఈ బెల్ట్, ఉక్సుల పట్టి, కాజల పట్టి, గల్ల మనకు బ్లూ కలర్ క్లాత్ తోనే తీసుకోవాలి. ఎందుకంటే సమస్యలు బ్లూ కలర్ క్లాతే పెడుతున్న చేతులకి, ఇంకా 40 బటన్స్ అదే పెడుతున్న, పైపింగ్ కూడా బ్లూ కలరే పెడదాం. అందుకని పైపింగ్ కోసం గల్ల ఫీసులు అవసరం లేదు. ఇప్పుడు షేప్ బెల్ట్ తీసా కదా, ఈ బెల్ట్ కూడా 1.5 ఇంచ్ వెడల్పు, మనకు ఎంత వస్తే అంత పొడుగు, ఇవి ఎంత వస్తుంది వెడల్పు. ఇది 2 మడతలు ఉంది. ఇప్పుడు వచ్చేసి ఉక్సుల పట్టి, కాజల పట్టి, ఎక్కడెక్కడ ముక్కలు మనకు వస్తాయో చూసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. ఇది ఉక్సుల పట్టి, ఇంకొకటి కాజల పట్టి, 2 సేమ్ తీసుకోవాలి. ఉక్సుల పట్టి, కాజల పట్టి కూడా రెడీ అయింది. నీట్గా కట్ చేసుకోవాలి. మనం ఎంత నీట్గా కటింగ్లోనే మనం నీట్గా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుట్టడం కూడా వస్తుంది. కుట్టే వీడియో కూడా మీకు తీసి చూపిస్తాం మొత్తం కుట్టి. ఇప్పుడు మొత్తం బ్లౌజ్ కటింగ్ ఇంతే ఫ్రెండ్స్. ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో దాంతోనే సమస్యలు కానీ మనం పైపింగ్ కానీ ఏ డిజైన్ కావాలన్నా రెడీ చేసుకుంటాను.